హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. నేను మీ భార్గవి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మన వీడియోలో కాకరకాయ ఫ్రై చేస్తున్నానండి. దీనికోసం నేను కాకరకాయలు కడిగేసి కట్ చేసుకుని పెట్టుకున్నానండి. ఒక అంగుళంన్నర సైజు ముక్కలు. చిన్నకాయలు అయితే ముందు వెనక పాటు తీసేసి అలాగే వేసేసుకోవచ్చండి. ఇవి పెద్ద కాయలు, అందుకని నేను కట్ చేశాను. ఇందులో పండిపోయినవి కానీ ముదిరిపోయిన గింజలు కానీ ఉంటే తీసేసి ఉడకబెట్టుకోవాలి. దానికోసం నేను ఈ గిన్నెలో వాటర్ తీసుకుని వాటర్లో వేసేస్తున్నాను ఈ ముక్కలు. దీంట్లో ఇంకా కొద్దిగా చింతపండు. ఈ చింతపండు వల్ల కొద్దిగా చేదు అనేది తగ్గుతుంది అన్నమాట. కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. తర్వాత కొద్దిగా పసుపు అండి వేసి వీటిని ఒక 70% ఉడకనిద్దాం. కాకరకాయలు ఉడికినాయండి. స్టవ్ ఆఫ్ చేసేసి ఇది పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి పాన్ పెట్టి దాంట్లో కావాల్సిన పౌడర్ రెడీ చేసుకుందాం మనం. ప్యాన్లో ఆయిల్ వేస్తున్నానండి. 2 స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను. కొద్దిగా పల్లీలు వేస్తున్నానండి. మీరు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసుకుని నిలబట్టి పెట్టుకునేటట్లయితే కొంచెం ఎక్కువగానే కూడా చేసుకోవచ్చు. ఈ కొద్దిగా వేగనిద్దాం. పల్లీలు వేగినాయండి. నేను ఈ మిక్సీ జార్లోకి తీసేసుకుంటున్నాను. ఆయిల్ రాకుండా ఉట్టి పల్లీలు మాత్రం తీసుకోండి. ఇప్పుడు ఈ ఆయిల్లో శనగపప్పు వేస్తున్నానండి, 2 స్పూన్లు. ఇది కొంచెం వేగాక కొద్దిగా మినపప్పు వేసుకుందాము. వితౌట్ ఆయిల్ కూడా వేయించుకోవచ్చు అండి, త్వరగా వేగిపోతాయి ఆయిల్లో అయితే అని నేను ఆయిల్లో వేసాను. ఆయిల్ వద్దనుకున్న వాళ్ళు లేకుండా కూడా వేయించుకోవచ్చు. కొద్దిగా టైం పడుతుంది, ఓపికగా వేయించుకోవాలి. ఇది కొద్దిగా వేగిందండి. ఇప్పుడు ఈ మినపప్పు వేసేస్తున్నాను. ధనియాలు, ఈ పప్పులు చక్కగా వేగినాయండి. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను నేను. చల్లారిన తర్వాత మెత్తగా మిక్సీ పట్టుకుందాం. అదే పాన్లో ఆయిల్ వేసానండి. కొంచెం కాకరకాయలు వేగడానికి ఆయిల్ ఎక్కువే పడుతుంది. అందులో ఈ ఉడికిన కాకరకాయ ముక్కలను వేసేస్తున్నాను. ఈ కొద్దిగా వేయించుకుందాం. ఇవి వేగుతున్నాయండి. రెండో వైపు కూడా తిప్పుకుందాము. కాకరకాయ ముక్కలు వేగుతున్నాయండి. ఇంత లోపల మనం ఇది మిక్సీ పట్టుకుందాము. ఇందాక వేయించిన మసాలా ఏదైతే ఉందో అది మిక్సీ పట్టుకుందాం. దాంట్లో కూరకు తగ్గట్టుగా సాల్ట్. దీంట్లో అండి ఈ వేయించుకునేటప్పుడు కావాలంటే ఎండుమిర్చి కూడా వేయించి వేసుకోవచ్చు, అది చాలా బాగుంటుంది. కానీ నేను వేయలేదండి. నేను అందుకని కూరకు సరిపడా కారమే ఇందులో వేసేస్తున్నాను. దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకుందాం. కాకరకాయలు చక్కగా వేగినాయండి. ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు మనం నూరుకున్న ఈ పౌడర్ అంతా దీంట్లో వేసేద్దాము. ఒక్కసారి ఇలా కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేద్దామండి. లేకపోతే ఈ పౌడర్ అంతా మళ్ళీ మాడిపోతుంది. స్టవ్ ఆఫ్ చేయండి. మన టేస్టీ కాకరకాయ ఫ్రై అండి. ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి. సాంబార్ అన్నం, పప్పుచారు అన్నం, ఇంకా పెరుగన్నంలోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.